చంద్రశేఖరరావు పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కాలం చెందిన రూపాయి, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువనంట, అక్కరక్రామానికి మాటలు ఎక్కువనంట. హరీష్ రావు నువ్వే 5 ఏళ్ళు మంత్రి చేసిన తర్వాత నీ మామ చేసిండు. సాగునీటి పారుదల శాఖ పక్కోని కూడా ఇయ్యలేదు. మీరే మీ కుటుంబమే 10 సంవత్సరాలు ఉంది. నీకు తీరుకున్నప్పుడు ఓపిక వచ్చినప్పుడు వచ్చి నీళ్లు నెత్తి మీద చల్లుకొని, చల్లుకోకపోతే ఓ 2 సీసాల మామ కళ్ళుకు పంపించండి తుమ్మల నాగేశ్వరరావు గారు. దేంట్లో దాంట్లో కలుపుకొని కాలం వెళ్ళదీస్తారు. గోదావరి జలాలు అట్లనన్నా వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తాయని నా ఆలోచన. చులకన చేసి మాట్లాడడానికి హరీష్ రావు గారు ఓ తాపత్రయపడుతున్నాడు. నేను ఒకటే మాట్లాడుతున్నా సూటిగా, హరీష్ రావు గారు 10 సంవత్సరాలు ఉన్నావు, ఏం వెళ్ళింది తోక మిగిలింది అన్నావు కదా, ఆ తోక ఎందుకు పీకలేకపోయినావా నువ్వు నీ మామ కలిసి? తోడుకు నీ బాబాతోనే ఉన్నాడు కదా నీ తోక పట్టి కుట్టడానికి. మీరు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు కూడా నాపిడా? 10 ఏళ్ళు మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? 10 ఏళ్ళు మీరే కదా, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే, ప్రభుత్వం మీదే, మొత్తం మీ కుటుంబమే పెత్తనం ఆధిపత్యం కదా, ఎందుకు పూర్తి చేయలే? ఎందుకంటే మీ చెత్త బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్పుతే పలుకొట్టిరు మిమ్మల్ని ఆల్రెడీ. తెలంగాణ ప్రజలకు కూడా మీ పట్ల ఉన్న భ్రమలు, మీ పట్ల ఉన్న నీలి మేఘాలు తొలిగిపోయినాయి. తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి అసెంబ్లీలో 39 ఎమ్మెల్యేలు ఇచ్చిన, పార్లమెంట్ కోర్టు గుడు 0 ఇచ్చింది. ఖమ్మం జిల్లాలో 2 కల్లా నాకు తెచ్చి డిపాజిట్ పోయింది ఎంపీలలో. అంతేనా? డిపాజిట్ లేకుండా ఓడగొట్టిన సిగ్గు కాకుండా ఇంకా ఆరోపణలు చేసి మీ ప్రాంతంలో నాకు తెలిసి అడవి పందులు బాగానే ఉన్నాయనుకుంటా కానీ ఇక్కడ అంతేనా? మీరు పంట వేసుకుంటే అడవి పందులు వచ్చి చేళ్ల మీద పడి తిన్నదానికంటే అలకలోలం చేసిపోతాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దరిద్రులు తిన్నదానికంటే కలగా పురుగం చేసి చెత్త చేసి అడవి పందులు లెక్క చెరుకు తోటల మీద అడవి పందులు పడితే ఎట్లా సర్వనాశనం చేస్తారో, తిన్న తర్వాత మిగతా అంతా విధ్వంసం చేస్తారో ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కూడా కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది. వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్లు మితి కడుతున్నారు. నేను ఒకటే మాట్లాడదలుచుకున్నా. నేను చాలా సందర్భాలలో చెప్పిన, దూలం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలి. ఎక్కడ అక్క ఉంటే ఇక్కడ మెత్త ఉంటే అక్కడ ఎత్తిండ్రు, పోసిండ్రు, జేబులు వేసుకున్నారు, పోయింది. పంపులు, మోటార్లు, దానికి ఏం తేవాల్సిన పంపులు ఎవడో తయారు చేస్తాడు, మోటార్లు ఎవడో తయారు చేస్తాడు, వానికి ఇవ్వాలి, వానికి ఇచ్చింది సగానికి ఎక్కువ వీడు మింగాలి, అవి తీసుకొచ్చి ఇక్కడ వాడేస్తారు. 4 ఏళ్ళు అయింది పంపులు మోటార్లు వచ్చి. చంద్రశేఖరరావు ఆయన అల్లుడు బోగస్ మాటలు చెప్తారు, అంచనాలు పెంచుతారు, నిధులు మెక్కుతారు తప్ప శనిగలు తిని చేతులు కడుక్కున్నట్టు దోపిడీకి పాల్పడతారన్న ఆలోచనతోటి పెద్దలు చెప్పినట్టు చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అని చెప్పినట్టుగా దొంగ గుడిలోకి వచ్చినా దేవుడిని మొక్కుతున్నట్టున్నా బయట కొత్త చెప్పులు ఎవరెవరు ఉన్నాయో ఎప్పుడెత్తుకోపోవాలని ఆలోచన చేస్తుంటాడు. టెండర్లు ఇచ్చిండ్రు, కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు, కమిషన్లు మెక్కిండ్రు. ఇవాళ మేము చదువుకోలే గోదావరి జలాలు. మేము వెళ్ళి అక్కడ వెళ్తే గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది. మీరు చూడండి, మేము చదువుకోలే, నేను గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది, మమ్మల్ని తడిపింది. ఎందుకంటే మా ఆలోచనలలో క్రూరత్వం కానీ, మా ఆలోచనలలో లోపం కానీ, మాకు స్వార్థం కానీ లేదు కాబట్టి ఇవాళ అన్ని సజావుగా జరిగినాయి.